కేసినేని నానిపై ఫైర్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. బ్యాంకుల నుంచి, ఫైనాన్స్ సంస్థల నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నావు? ఒక్క రూపాయి అయినా చెల్లించావా? కేసినేని నాని అనేవాడు 1 నుంచి 10 వరకు పెద్ద చీటర్. నేను అన్ని ఆధారాలతోనే నేడు మాట్లాడుతున్నాను. అందుకే దమ్ముగా చెప్తున్నాను. కేసినేని నాని, నీకు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టి మాట్లాడాలి. విషయం పక్కదారి పట్టాలను, జగన్ని కేసుల నుంచి తప్పించేలా ప్రజలను మాయ చెయ్యాలని నాని నోటి మాటగా ఫిర్యాదులు చేస్తున్నాడు. నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. దమ్ముంటే ఆయన చెప్పినవన్నీ నిజమని నిరూపించాలి. మద్యం కుంభకోణం మొత్తం జగన్ ఆదేశాలతో జరిగిందని జగమెరిగిన సత్యం. జగన్ను కాపాడటమే లక్ష్యంగా నాని పనిచేస్తున్నారు. ఒకే నెంబర్పై 10 బస్సుల్ని నడిపిన చరిత్ర కేసినేని నానిది. ఇటువంటిది చంద్రబాబు సహించరు కాబట్టి ఆనాడు అధికారులు చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోవడం ఉంది. జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్గా పనిచేశాడు. ఇవాళ కూడా మీరు ఆ లేఖ క్లియర్గా ఉంది. ఎలాగా చిన్ని కసిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి లేడు, అసలు సంబంధం కాదు కదా. కనీసం అది ఏంటో తెలియని చిన్ని పేరు రాశాడు. అది సంబంధం ఉండి చేయించిన వ్యక్తి, ఆ డబ్బులు దాచుకున్న వ్యక్తి గురించి అసలు పేరు కూడా ప్రస్తావన చేయలేదంటే మీరు ఒక్కటి చాలండి. అతను ఎవరితో కలిసి ఇదంతా చేస్తున్నాడో, దేని గురించి చేస్తున్నాడో, ఆ లెక్కర్ స్కామ్ని పక్కదారి పట్టించడానికి ఎవరో ఒకరు బురద చల్లాడు అంతే. ఇది కాబట్టి అతని మీద ఉన్నటువంటి ప్రూఫ్లతో ఉన్నటువంటి దోచుకున్నవన్నీ కూడా బయట పెడతాము. ఇది ఫస్ట్ కేసినేని నాని చీటింగ్ ఎపిసోడ్ 1. థ్యాంక్ యూ అండి. నేనే చేశా. అది ఎవడుగా ఇప్పుడు ఇవ్వాలిగా. ఇప్పుడు నువ్వు నిజాయితీ పరుడివి, రిప్లై ఇవ్వు. రసీదు బుక్కులు నిజం, ఇది ఏమన్నా మేము అబద్ధం చెప్పట్లా. రసీదు బుక్కులు ముద్రించి దాని మీద చేసిన మాట వాస్తవం. ఒకే నంబర్ ప్లేట్ మీద 10 బస్సులు నడిపినటువంటి కేసినేని నాని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాక, ఇతను పార్లమెంట్ మెంబర్ అయినా సరే వాటికి కుదరలా. దాని మీద అరెస్ట్ ఏం చేశాడు? నేను చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో నా బస్సులన్నీ మూసేస్తున్నానని ఊరికే పట్టుకుంటున్నాడు. కాబట్టి ఇది నా ఎంపీ పదవి అడ్డం పెట్టుకుని 2 ఏళ్ళు కూడా బ్యాంకు వాళ్ళని బెదిరించి రూపాయి కట్టలా. ఇది 10 సంవత్సరాలు. మనం బండి మీద ఒక కారు లోన్ తీసుకుందాం బ్యాంకుల దగ్గర. మనం ఒక కిస్తీ కట్టడం ఊరుకుంటారు, 2 కిస్తీలు లేదా 3 కిస్తీలు కారు తీసుకెళ్ళి పెడతారా లేదా? అలాగే కేసినేని నాని 10 సంవత్సరాలు అతను ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని బ్యాంకు వాళ్ళని కూడా భయపెట్టించాడు. బ్యాంకు వాళ్ళని భయపెట్టించడం, పైన కేంద్ర మంత్రులతో తిరగడం, పక్కన ఊరికే ఏది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఫోటో దిగుతారు. అలాగే ఇతను కూడా బ్యాంకు కేంద్ర మంత్రులు ఇతను దగ్గర రానియరు, పక్కన నుండి ఫోటో దిగి జనాలకు పెట్టేవాడు. కాబట్టి ఇవన్నీ ప్రూఫ్లతో సాగిస్తున్నాం. దయచేసి మీడియా సోదరులు కూడా ఇలాంటి చీటింగ్ చేసే వాళ్ళని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ అనేది ఏంటంటే లెక్కర్ స్కామ్కి చిన్నీకి సంబంధం ఏంటి సార్? పరిచయాలనేవి ఎవరికైనా ఉంటాయి. ఎవరెవరన్నా ఇప్పుడు నేను చెప్పట్లా, మా దగ్గరికి వచ్చి రోజు 100 మంది ఫోటోలు దిగుతారు. అసలు లెక్కర్ స్కామ్ మేము 5 ఏళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నాం. ఆ టైంలో తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్గా ఇక్కడ ఉన్నాడు. ఏ రోజైనా లెక్కర్ స్కామ్ గురించి కేసినేని నాని మాట్లాడా? గుండెల మీద చెప్పుకోమనండి, లేకపోతే మీ రికార్డులు తిరగదేయమనండి. ఇప్పుడు బుద్ధ వెంకన్న ప్రెస్ మీట్ అంటే వస్తుంది. అలా కేసినేని నాని ప్రెస్ మీట్ 2019 నుంచి 2024 అని కొరత వచ్చేస్తుంది కదా. అసలు అదే లెక్కర్ స్కాము కసిరెడ్డి పేరు రాసి జగన్మోహన్ రెడ్డి పేరు రాయలేదండి. చెప్పండి, అది జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు రాయలా? అంటే ఆ లెక్కర్ స్కాము ప్రజలు దాని మీద ఉన్నటువంటి మైండ్ని
పక్కదారి పెట్టేయడానికి కేసినేని నాని ఒక కోవర్ట్గా పనిచేస్తూ ఈ మాట వాడుతున్నాడు. ఇది వాళ్ళ నేను కేసినేని చిన్ని కసిరెడ్డి మీద ఈడీకి రాసిన లేఖ దాని మీద కాదు మాట్లాడేది. ఎందుకంటే చిన్ని అనేది అసలు దానికి సంబంధం లేదు. అది ఊరికే బురద జల్లుతున్నాడు అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు అడిగారు ప్రశ్న ఏదో 4 ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు గురించి నేను తప్పులు ఉండి చెప్పండి. ఇవాళ నువ్వు ఈడీకి రాసిన దాంట్లో ఎవరి పేరు పెట్టాలా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాలా? అసలు జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడుంది? కాబట్టికి ఆ కేసుని ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. కాబట్టి ఆ కేసును పక్కదారి పట్టడానికి వాళ్ళు లేఖ రాశాడు. కాబట్టికి వాళ్ళ పార్టీని మేము సేవ్ చేసుకోవాలా. మేము మా పార్టీ మీద బురద జల్లి మా పార్టీ మేము 5 ఏళ్ళు కష్టపడి పోరాటం చేసినటువంటి వాళ్ళం మేము. ఇవాళ నువ్వు వచ్చి ఈ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆ దొంగలు వెలికి తెస్తుంటే ప్రజలకి నువ్వు రాంగ్ డైరెక్షన్ చూపిస్తుంటే మేము నోరు మూసుకొని కూర్చోలేంగా మేము. దయచేసి మీరు కూడా వాస్తవాలు చూడండి దీంట్లో. థ్యాంక్ యూ బ్రదర్.